అందరికీ నమస్కారము. సీతారామచంద్రుల కళ్యాణోత్సవం లేదా శ్రీరామనవమి 26న ఆచరించాలా లేకుంటే 27న ఆచరించాలా అని ఒక సందిగ్ధావస్థ జనసామాన్యంలో నెలకొని ఉంది. కారణం ఏమిటంటే 26వ తారీఖు అనగా ఇవాళ మధ్యాహ్నం పైబడి నవమి ప్రవేశిస్తుంది. సూర్యోదయం అయ్యే సమయంలో మనకు ఏ తిథి అయితే ఉంటుందో దాన్నే మనం ఆ రోజుకి ప్రామాణికంగా స్వీకరించాలని మన పెద్దల బోధ. కావున ఇవాళ మధ్యాహ్నం వరకు అష్టమియే ఉంది కాబట్టి దీనిని నవమి కింద పరిగణించబడదు. రేపు ఉదయం సూర్యోదయం అయ్యే సమయంలో నవమి తిథి ఉంది కాబట్టి, పునర్వసు నక్షత్రం కూడా ఉంది కాబట్టి, రేపు మధ్యాహ్నం 12:34 పైబడే దశమి ప్రవేశిస్తుంది కాబట్టి రేపటినే మనము అనగా 27వ తారీఖు శుక్రవారాన్ని మనము శ్రీరామనవమి అనే మహాపర్వాన్ని ఆచరించాలి అని మన పెద్దల ఉద్బోధ. కావున అందరూ కూడా సీతారామచంద్రుల కళ్యాణోత్సవానికి రేపే సంసిద్ధం కండి. మన నాగలచెరువు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా గత 46 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతుంది. అదే క్రమంలో రేపు అనగా 27వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం శుక్రవారం నందు ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12:30 శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం పరిసమాప్తి. ధర్మో రక్షతి రక్షిత అన్న వాక్యం ఎప్పుడు నిజమవుతుంది అంటే, ధర్మం ఆచరిస్తేనే ధర్మం నిలబడుతుంది మరియు ముందు తరానికి ఇది అందించబడుతుంది. మనము పెద్దలందరూ, తల్లిదండ్రులు ముఖ్యంగా మన పిల్లలందరినీ దేవస్థానము తీసుకుని వచ్చి పర్వదినాలందు లేదా పుణ్యప్రదమైన దినములందు దేవస్థానంలో జరిగే కైంకర్యములు, ఆచార వ్యవహారాలు మరియు పురాణ పఠనములు ఇవన్నీ కూడా పరిచయం చేయడం వల్లనే వాళ్ళు కూడా తమ పెద్దలయ్యాక ధర్మాన్ని నిలబెడుతూ ఆచరిస్తూ వాళ్ళ ముందు తరానికి దాన్ని అందించడానికి దోహదపడుతుంది. కావున ధర్మం నిలబడాలి అంటే దాన్ని మనం ఆచరించాలి మరియు ముందు తరానికి అందించబడాలి అంటే మన చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చి మన ఆచరణలను దేవస్థానం జరిగే కైంకర్యములతో పాటు వాళ్ళకి పరిచయం చేయాలి. కావున 50 మంది ప్రజానీకులందరూ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ వెంట పట్టుకుని శ్రీ నాగలచెరువు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు రేపు జరిగే సీతారామచంద్రుల కళ్యాణోత్సవంకు అందరూ విచ్చేయండి. స్వామివారి కళ్యాణోత్సవం అయిన తర్వాత ప్రసాద భక్షణ గావించి అందరూ సీతారామచంద్రుల కృపాకటాక్షముతో హాయిగా జీవితాన్ని సాగించడానికి, ధర్మచిత్తంతో కూడుకున్న మార్గం నడవడానికి ప్రేరణ శక్తిని పొందండి. ధర్మో రక్షతి రక్షిత. అందరూ కూడా 27వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకల్లా నాగలచెరువు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని చేరుకోండి. దానితో పాటు బళ్ళారి 34 బళ్ళారి డిస్ట్రిక్ట్ అనే